హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో హీరోయిన్స్ సినిమాలతో కంటే కూడా సోషల్ మీడియాలతో ఎక్కువగా పాపులర్ అవుతూ ఉన్నారు. ఇక సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో కుర్రాలను కవిస్తూ ఉన్నారు కూడా. అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ అభిమానులను అలరిస్తూ ఫాలోయింగ్ని పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్. ఒకే ఒక్క సినిమా చేసింది, కానీ బోలెడన్ని వివాదాల్లో చిక్కుకుంది. నిత్యం వార్తల్లో అయితే నిలుస్తూనే ఉంటుంది. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తూ ఉంటుంది కూడా. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో చాలా సైలెంట్ అయిపోయింది ఈ అమ్మడు. దాంతో అందరూ అవాక్ అయిపోయారు. ఆమెకి ఏమైంది అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకు ఈమె ఎవరో తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు చాలా ఫేమస్. నిత్యం వార్తల్లో నిలిచే ఈమె ఎవరు అంటే, బాలీవుడ్లో ఆమె ఎప్పుడు ఓ హాట్ టాపికే. అంతేకాదు, ఆమె కూడా చాలా హాట్ గురు. ఆమె ఉర్ఫీ జావేద్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఉర్ఫీ జావేద్కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు ధరిస్తుందో ఊహించడం అయితే చాలా కష్టం. అండ్ ఈమె తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. అండ్ ఉర్ఫీ జావేద్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపికే. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ చిన్నది ఎక్కడా అసలు సందడి చేయడం మానేసింది. దాంతో ఆమె గురించి అభిమానులు చాలా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ని షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. తాను సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ అయ్యిందో ఈ వీడియోలో వివరించింది. ప్రస్తుతం తన పరిస్థితి బాలేదు అని తెలిపింది. అండ్ గత కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండడం లేదు, వీడియోలు ఫోటోలు షేర్ చేయడం లేదు, అలాగే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో తను ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. అందుకే సైలెంట్గా ఉందట. తన వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదని, ఎంత ప్రయత్నించినా అన్ని రిజెక్ట్ అయిపోతున్నాయని, అండ్ కేన్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది అని, దీపా కోస్లా, క్షితిజ్ వల్లే ఆ ఆఫర్ వచ్చింది కానీ వీసా క్యాన్సిల్ అయిపోయింది అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్ముడు. అయితే అలాగే రిజెక్షన్ అనేది మన జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల మనం అస్సలు ఆగిపోకూడదు అని ఏడుస్తూ కూర్చొని ఉంటే ఏం జరగదు. నేను కూడా చాలాసార్లు ఏడ్చాను, కానీ లేచి నిలబడి ముందుకు పరిగెత్తాలి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఉర్ఫీ జావేద్.